ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు దాదాపు ఒక స్పష్టతకు వస్తున్నారు. గట్టి ఫైట్ ఉన్న నియోజకవర్గాలను తప్పించి మిగిలిన వాటిలో మాత్రం గెలుపు ఓటమి పైన అభ్యర్థులు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తున్నారు. కానీ ఫలితం ప్రకటించే వరకు గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీలో హాట్ నియోజకవర్గంగా పిఠాపురం నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు గట్టిగానే ప్రయత్నం చేశాయి. అయితే రాష్ట్ర స్థాయిలో ఫలితం ఎలా వచ్చినా పిఠాపురం నియోజకవర్గానికి కీలక పదవి ఖాయమని తేలుతోంది. ఇప్పటికే వంగా గీతను గెలిపిస్తే మంత్రితో పాటు డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆమెకు పాలనా పరంగా కూడా మంచి అనుభవం ఉంది. 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలుగా గత ఎన్నికల్లో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఒకవేళ ఆమె గెలిచి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే వంగా గీత తప్పకుండా మంత్రి అవుతారు. డిప్యూటీ సీఎం పదవి దక్కించుకుంటారు. కీలక పోర్ట్ఫోలియో తప్పదు. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పవన్ గెలుపొందితే ఆయనకు కీలకమైన మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమిలో పవన్ పాత్ర కీలకం. చంద్రబాబు తప్పనిసరిగా ఆయన కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయంగా తేలుతోంది. అటు పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అన్న ప్రచారమూ జరుగుతోంది. వంగా గీత ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆమెను మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయం. అదే సమయంలో పవన్ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చినా ఆయనకు సైతం అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పవన్ కు 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని స్పష్టమైన సంకేతాలున్నాయి. అటు కూటమికి సైతం సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ డిప్యూటీ సీఎం పదవి చేపడితే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చినా పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం కీలక పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.